అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి అంచనా వేస్తున్నారు అనేది మనకు తెలుస్తోంది. అండ్ రెహమాన్ గారు చెప్పండి, అంటే ఇదొకటి పోలింగ్ పర్సంటేజ్ పెరగడం పెరగకపోవడం అయితే ఓటర్లలో ఆసక్తి లేకపోవడం, ఓటు వేయడం పట్ల ఆసక్తి పోను పోను తగ్గుతున్న క్రమం కనిపిస్తోంది. సీనియర్ సిటిజన్స్ ఇవాళ ఉదయం చూసాము, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఎప్పుడూ వచ్చే విధంగా టెన్షన్గా వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించి వెళ్ళిపోయారు. బట్ రోజు రోజుకు ఎందుకు ఈ ఆసక్తి తగ్గడం ఓటు వేయడం పట్ల? ఒకవైపు ఈ ఆసక్తి లేకుండా, అంటే ఏదైనా అసంతృప్తి ఉన్నా పాలకులకు సంబంధించి సరైన క్యాండిడేట్ వాళ్ళకి లేరు అంటే నోటా అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసినా కూడా నోటా వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో బెటర్గానే ఉండే పర్ఫార్మెన్స్ ఇప్పుడు నోటాకి కూడా రావట్లేదు. కనీసం అంటే వాళ్ళ యొక్క అసంతృప్తిని వాళ్ళ వ్యతిరేకతను తెలియజేసేందుకు నోటా అనేది కూడా ఒక వాళ్ళకు ఉన్నటువంటి హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. బట్ మొత్తానికే రాకుండా ఉండేటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మీరేమంటారు? జ్యోత్స్న గారు, ఇప్పుడు మీరు చాలా అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో 50% మించి చాలా చోట్లలో ఓటింగ్ జరగట్లేదు. నిజానికి ఇన్ని పోలింగ్ బూతులు అంటే ఇది మనం ఏదో గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడో అటవీ మారుమూల ప్రాంతాల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. నిజానికి రాజధాని నడిబొడ్డు మహానగరం గురించి, ఈ నిర్లిప్తత గురించి మనం చర్చించుకుంటాం. నిజానికి ప్రజలు ఎందుకు అంత ప్రక్రియకు అంటే ప్రజాస్వామ్యంలో మొదటి మొట్టైనటువంటి ఎన్నికలు పోలింగ్ లో పాల్గొనడానికి ఎందుకు అంత అనాసక్తి కనబరుస్తున్నారు అనేటువంటి అంశం, దానిపైన చర్చ చాలా ముఖ్యమైనది. అంటే ఎవరు గెలిచి ఎవరు ఓడితే మాకేమొస్తుంది, మా బతుకులు ఏమైనా మారుస్తారా? అంటే పేదల బతుకులు, ప్రజల జీవన ప్రమాణాలను మార్చే దిశగా లేకపోతే అట్లాంటి ప్రోగ్రామింగ్ ఉన్నటువంటి ఒక పార్టీ ప్రజలకు ఎవరికి కనపడట్లేదు. ఏ పార్టీ అయినా గేమ్ చేంజ్ ఏం లేదు, వాళ్ళు అదే ఆట ఆడుతున్నారు, వీళ్ళు ఇదే ఆట ఆడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఆర్థిక పరమైనటువంటి ఎజెండా కానివ్వండి, లేకపోతే సామాజిక పరమైనటువంటి ఎజెండా కానివ్వండి, రెండు ఒకటే ఎజెండాను పార్టీలు ఏవైనా అవే ఎజెండాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నారు. అంటే పేదలకు నాణ్యమైన విద్య అందించడం కానీ, పేదలకు నాణ్యమైనటువంటి వైద్యం అందించడం, లేకపోతే ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావడం, ఈ రోజు ప్రజలు పడేటువంటి ఏదైతే కాయ కష్టం లేకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి పని ఉందో ఆ పనిలో కాస్త మెరుగుదల వచ్చి, నేను ఇంత కష్టపడాల్సిన పని లేదు, లేకపోతే నా పిల్లలకు మంచి చదువు వస్తుంది, లేకపోతే నాకు మంచి వైద్యం అందుతుంది, లేదా నా జీవన ప్రమాణం ఏదైనా మారుతుంది అనేటువంటి అవకాశాలు ఎవరొచ్చి ఏం చేసేది ఉంది, వీళ్ళు కొత్త వాళ్ళు వస్తే ఇంకేమైనా చేస్తారా, మన సమస్యలు ఏమైనా తీరుతాయా అన్నటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు నోటా అనేది, ఇప్పుడు వచ్చేటువంటి నోటాకు ఉన్నటువంటి ఓట్ల పర్సంటేజ్ కనుక ఎక్కువ వచ్చేది ఉంటే పాలకులు ఆలోచిస్తారు, పార్టీలు ఆలోచిస్తే, క్యాండిడేట్ కూడా ఆలోచిస్తారు. అసలు ఎందుకు మనకన్నా ఎక్కువ ఓట్లు నోటాకు ఎందుకు వస్తున్నాయి, వ్యవస్థ పట్ల ఎందుకు ఇంత అసంతృప్తి ఉంది ప్రజల్లో అన్నటువంటిది. కనీసం ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి టర్మ్ లో ఏం చేశారు, ఎంత చేశారు, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మనకున్నటువంటి అవకాశాన్ని ఒక అరగంట మనం వినియోగించుకోలేకపోతున్నాం, మన సమస్యలు తీరలేదని మాత్రం బాధపడుతున్నాం. ప్రజలు ఈ దిశగా ఆలోచించొద్దా? అయితే జ్యోత్స్న గారు, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే ప్రజలు ఎప్పుడైతే ఎన్నికల్లో పాల్గొనట్లేదో, మేము పాల్గొము, మాకు అవసరం లేదు, ఈ ఎన్నికల వ్యవస్థ వల్ల మా బతుకులు మారట్లేదు, 5 ఏళ్లకోసారి వీళ్ళు వచ్చేళ్తున్నారు, మేము ఈ ప్రక్రియలో పాల్గొము అని ప్రజలు చెబుతున్నటువంటి సందర్భాలలోనే ఎన్నికల సంఘం, ఇది ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి చర్చ. అప్పుడు ఎన్నికల సంఘం ఆలోచించి, నువ్వు అంటే ఎన్నికల్లో పాల్గొకపోవడం, ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండడం కూడా ఒక రకమైన ప్రొటెస్టే. ఆ ప్రొటెస్ట్ ఏదో నువ్వు ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేయని చెప్పి నోటాని ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే పై అభ్యర్థులు ఎవరు మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ఈ నోటాకు ఓటేస్తున్నాం అని చెప్పడం అనేది మనం తర్వాత ప్రక్రియలో, అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలు అంటే క్యూ లైన్ లో నిలబెట్టాలని. అయితే ఆ ఇష్టం లేదని చెప్పడం, మళ్ళీ ఆ క్యూ లైన్ లో నిలబడి అంత ప్రయాసాలు ఎందుకు? ఒక అరగంట బాధ్యత మనం ఒక అరగంటనే వెచ్చించి అక్కడికి వెళ్లకుండా దాన్ని అవాయిడ్ చేయడం కన్నా మనం చెప్పడం ఇంపార్టెంట్ కదా. అంటే మీరు అంటున్నది అంటే విఘ్నతకు సంబంధించినటువంటి అంశము, అంటే వెళ్ళి ప్రొటెస్ట్ తెలియజేయాలి అనేటువంటిది ప్రతి పౌరుడికి కలగట్లేదు. అంటే ప్రొటెస్ట్ అనేది కూడా ప్రాథమిక హక్కే. ఆ ప్రాథమిక హక్కులో
నిరసన తెలియజేయడం అనేది కూడా ఎన్నికల సంఘం ఆ అవకాశాన్ని ఇచ్చింది, ఉపయోగించుకోవాలి. నీకు నిజానికి ఆ ఇష్టం లేకపోతే నోటాకు వేయడం కూడా ఆ అందులో భాగమే. కానీ వెళ్లకుండానే నేను నిరసన తెలియజేస్తా అనడం ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థను బలోపేతం చేయదు అనేది ఎన్నికల సంఘం ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకొచ్చింది. కానీ నోటాకు వేస్తా అనేటువంటి వాళ్ళు చాలా మంది మనకు బయట కనపడతారు. నాకు ఈ అభ్యర్థుల మీద ఎవరి మీద నమ్మకం లేదు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ప్రజల బతుకులు మార్చేటువంటి ఎజెండా లేదనేటువంటి. అంటే ఇక్కడ జ్యోత్స్న గారు మనం ప్రధానంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే, ప్రధాన రాజకీయ పార్టీలు తమ గేమ్ చేంజ్ చేయడం లేదు. వాళ్ళు ఎక్కడ ప్రజలను స్వావలంబన దిశగా తమ కాళ్ల మీద తాము నిలబడేటట్టుగా ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరిచే దిశగా తాము తీసుకెళ్తామని ఎక్కడ ప్రజలకు వాగ్దానము చేయట్లేదు. లేదా మీ వృత్తుల్లో మీకున్నటువంటి ప్రమాణాల్లో నుంచి మేము మెరుగైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసి మురికివాడల్లో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొచ్చి మామూలుగా ధనికులు ధనవంతులు నివసించేటువంటి ప్రాంతాల్లో ఉండే సౌకర్యాలను మీకు కల్పిస్తామని ఏ రాజకీయ పార్టీ వాగ్దానం చేయట్లేదు. కేవలం ఎన్నికలు వస్తే వాళ్ళ ఓట్లను వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది, మాపై మేమంతా విసిరేసిన మెస్కులే. కాకపోతే రెహమాన్ గారు, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎక్కడుంది అని అంటే, ఇప్పుడు 4 లక్షల పైచులకు ఓట్లున్నాయి, అందులో 2 లక్షలు వేశారనుకోండి 50%, అందులో 50%లో వీళ్ళకి వచ్చే ఓట్లు అంటే కేవలం 20-30% ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారం చేజిక్కించుకుంటున్న క్రమాన్ని ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరూ ఓటేస్తే గనక అంటే ఈ గెలుపోటములను నిర్దేశించుకొని వాళ్ళ లెక్కలు సరి చేసుకునేది కూడా పార్టీలకు దక్కకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇచ్చినప్పుడు డబ్బు తీసుకుంటా వేస్తా లేకపోతే లేదు అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు కదా. మీరు జ్యోత్స్న గారు, నోటాకు ఓటేద్దాం, ఈ రాజకీయ పార్టీలు తమ గేమ్ చేంజ్ చేసుకునే వరకు, ప్రజల గురించి ఆలోచించినంత వరకు, ప్రజలకు విద్య వైద్యం కనీస మౌలిక వసతులు కల్పించనంత వరకు, లేదా ఆ దిశగా అంటే ఏ కార్పొరేట్ విద్య ఉందో దాని సమానమైనటువంటి విద్య స్లమ్స్ లో ఉండే పిల్లలకు అందించడం, ఏ కార్పొరేట్ వైద్యం ఉందో అట్లాంటి వైద్యం పేద ప్రజలకు అందించడం, పేదరికంలో పుట్టడం కూడా ఈ దేశంలో పెద్ద శాపంగా మారిందండి. వాళ్ళకుండే ఇళ్లలో ఉండే అసౌకర్యం, వాళ్ళ వసతులు ఇవి చూస్తే మనకు మామూలుగా ఉండవండి. ఒక్క రోజులు కూడా బతకలేనటువంటి పరిస్థితి. కానీ దేశంలో నోటాకు ఓటేద్దామని కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈవినింగ్ వరకు మనకు క్లారిటీ వస్తుంది. అయితే ఈ పెరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి సీటు దక్కేలా చేస్తుంది అనేది మనకు 14th తెలుస్తుంది. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. పోలింగ్ సరళి ఏ విధంగా ఉంటోంది, క్రమక్రమంగా ఎలా ఓటేసేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఎందుకు తగ్గుతోంది, ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.